నమస్కారం సార్. నమస్కారం శర్మ గారు, మీతో మాట్లాడటం చాలా ఆనందంగా. ఇప్పుడు అంతేగా అనేది మోస్ట్ పాపులర్. కరెక్ట్. అంటే ఇప్పుడు మామూలుగా 1 year 3 ఏళ్ల పిల్లల అమ్మాయి కూడా బాగా గుర్తుపెట్టేది. అసలు ఈ అంతేగా మీకు ఎలా కనెక్ట్ అయింది? అసలు ఎలా మిమ్మల్ని రవి ఆయన ఈ తరం డైరెక్టర్ కదా, మిమ్మల్ని ఎలా అనిల్ రావిపూడి గారు అంటే ఇది నేను షేర్ చేశానండి. అనిల్ రావిపూడి ప్రోగ్రెసివ్ థింకర్. అతను ఏంటంటే పెద్దవాళ్ళు ఎందుకు గౌరవం ఉన్న ఒక వ్యక్తి. తను దృష్టిలో జంజాల గారు, ఈవి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కలిపితే అనిల్ రావిపూడి నా దృష్టి. అంటే అతనికి చిన్నతనంలో చూసిన కొన్ని సినిమాలు హార్డ్ కోర్ కామెడీ ఫ్యాను అట్లా అనమాట. సో తను ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా నాకు కనెక్ట్ అయ్యాడు. తర్వాత జంజాల గారి హాస్యోత్సవం ప్రతి సంవత్సరం నేను కండక్ట్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ ఆయన పోయేప్పటికి 22 ఏళ్ళు అయితే 23 ఏళ్ళు ఒక తెలంగాణ స్టేషన్ పీక్లో ఉన్నప్పుడు తప్ప మిగతా అంతా 21 ఏళ్ళు నేను చేశాను అనమాట. ఆయన్ని పిలవటం కలవటం అలా జరిగింది. రాజాది గ్రేట్ అప్పుడు 1-2 సార్లు పిలిచి మాట్లాడారు మామూలుగా, జస్ట్ లైక్ దట్. అంటే మనలో ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్, దానికి ఏవో చిన్న చిన్న సజెషన్స్ కావాల్సి వచ్చి పిలిచారు ఆయన. చేసేసాను. ఈ F2 ముందర షూటింగ్ అప్పుడు, అంటే ముందు స్టోరీ అప్పుడు నాకు ఫోన్ చేశారు. సరే ఒకసారి కలుద్దామా మనం అంటే, సరే కలుద్దామని ఒక స్టార్ హోటల్లో ఎక్కడో చెప్పాడు. వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు ఈ భార్యాభర్తల మధ్య ఈ ఫ్రిక్షను, ఇది ఈ కథ. మీరు మీ మిస్సెస్ ఇద్దరు ట్రైనర్స్ కదా, అందులో మీ ఇద్దరం స్పెషాలిటీ ట్రైనర్స్. ఈ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ దీని మీద, పైగా భార్యాభర్తలు అయ్యండి, నేషనల్ ట్రైనర్స్ అయ్యండి, అలాంటి వర్క్షాపులు చేస్తామని అతను తెలుసు కాబట్టి కెన్ యూ త్రో సమ్ లైట్ ఆన్ దిస్ సబ్జెక్ట్ అంటే నేను చెప్పానట. భార్యాభర్తలు నాకు తెలిసింది చెప్పి, ఆయన ఆల్రెడీ కథ తెలుసు, చిన్న చిన్న పాయింట్స్ నేను కూడా కాంట్రిబ్యూట్ చేశాను. అయిపోయిన తర్వాత ఇద్దరం లంచ్ చేసాం. లంచ్ చేశాక మీరు ఈ సినిమాలో వేషం వేయాలి అన్నాడు. నేను ఎంతకీ నాజర్ వేషం వేశారు కదా లాస్ట్, కొంచెం మంచి చెప్పే వేషం, అదేమో అని చిన్నపాటి ఆశపడ్డాను నేను. అంటే అనుకున్నాను నేను అట్లా. ఆయన అన్నాడు, తమన్నాను మెహరీన్ ఫాదర్ వేషం వేయాలి మీరు అన్నారు. నాకు భార్యాభర్తని తెలుసు కానీ కథ స్ట్రక్చర్ తెలియదు. పెద్ద స్టార్ కాస్ట్ ఉంది, వీళ్ళందరూ ఉన్నారు, ఓకే అనుకున్నా. ఈ సినిమాలో ఒకటే డైలాగ్ ఉంటుంది అన్నాడు. డైలాగ్ ఒకటే ఉంటుందండి. ఒక్క డైలాగేనా అన్నా నేను. అంటే ఒకటే డైలాగు పదే ఉంటుంది అన్నాడు. అని ఇట్లా చెప్పాడు. చెప్పగానే ఫస్ట్ మై రియాక్షన్ వాజ్ నో. నా మనసులో అతను చెప్పలేని వెంటనే నో అనుకున్నా. ఎందుకు అనంటే నేను ఇప్పటిదాకా ప్రొటోగానిస్ట్ క్యారెక్టర్స్ వేసాను, ప్రధాన పాత్రలే వేశాను. కామెడీ వేషాలు ఎక్కువ వేయలే. స్టేజ్ మీద ఎప్పుడైనా జంజాల గారి నాటకాలు వేయటం అది వేరే, స్కిట్స్ వేయటం అది వేరే, కానీ తెర మీద ఎప్పుడు నేను కామెడీ వేషం వేయలే. సీరియల్లో వేసినా, సినిమాలో వేసినా హీరో పాత్ర లేదా ప్రధానమైన హీరోయిన్ తండ్రి పాత్ర, ఇట్లాంటి వేషాలు వేసాను తప్ప ఇలాంటివి చేయలే. జనం ఏమన్నా తప్పుగా అనుకుంటారా అని నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే యాజ్ ఎ స్పీకర్ నేను కళాశాలకు వెళ్తా, ఇక్కడికి వెళ్తానని చెప్పి. అంటే అప్పటిదాకా మిమ్మల్ని చూసిన విధానం వేరు, మారుతుంది. నాకేమన్నా అది తేడా వస్తుందా, ఒక కామెడీ రోల్ వస్తుందా అని భయపడి ఎన్పెక్డ్ వేషం అంటే నాకు నెగటివ్గా అనిపిస్తోందండి. కాలేజ్కి వాటికి వెళ్ళినప్పుడు పిల్లలు ఏమైనా గొడవ చేస్తారేమో అని ఇలా నేను ఆలోచిస్తున్నాను అన్నట్టు చెప్పబోతే అతను చెప్పాడు, నాకు కమీడియనే కావాలనుకుంటే కమీడియన్ని పెట్టుకుంటాను, నాకు కామెడియన్ వద్దు. మీలా చదువుకుని బాగా ఉండి సాఫ్ట్గా ఉండే ఒక వ్యక్తి, భార్య అని చెప్తే ఆయన వినే వ్యక్తి కావాలి అని ఒక జీవిస్తొచ్చిన షేర్ చేశాడు నాకు. పెళ్ళైన ఫస్ట్ 20 ఏళ్ళు భర్త ఏం చెప్తే భార్య వింటుంది. మీరు గమనించండి, 20 ఏళ్ళు దాటిన సంసారంలో భార్య అని చెప్తే భర్త అదే వింటాడు. ఇంకా చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించాడు, క్రియేటివ్గా ఆలోచించి మీకు మంచి పేరు వస్తుంది సార్ అని. ఇంకా నేను ఆలోచించాల. రియల్లీ నేను చెప్తానండి, అతను విజను చాలా గ్రేట్ విజన్. అతనికి ఈ డైలాగ్ హిట్ అవుతుందని ఫస్ట్ నుంచే తెలుసు. కథ మొత్తం దీని మీదే ప్లాన్ చేశాడు చేయడం. దీంతో పాటుగా ఈ టోల్డ్ మీ వెరీ క్లియర్లీ, మీరు నెక్స్ట్ తరానికి పరిచయం అవుతారండి గ్యారంటీగా అన్నాడు. నేను ఫస్ట్లో అంత అనుకోలేదు. ఏదో అంటే మరి వాగటం అలవాటు, స్టేజ్ ఎక్కి ఒప్పించడం కోసం ఇవన్నీ అలవాటు అయిపోయి అక్కడ ఒకటే డైలాగ్ చెప్పాలి ఏంట్రా అని అనుకున్నాను నేను. బట్ 1-2 సీన్లు అవ్వగానే చుట్టూ ఉన్న మన యూనిట్ మెంబర్స్ వీళ్ళు నవ్వటం స్లోగా అట్లా, దెన్ ఐ థాట్ వండర్ఫుల్ ఆపర్చునిటీ, రియల్లీ వండర్ఫుల్ ఈ నెక్స్ట్ తరానికి కంప్లీట్ నేను కనెక్ట్ అవ్వడానికి యాజ్ ఎ సినిమా యాక్టర్. పీపుల్ నో మీ యాజ్ ఎ టెలివిజన్ యాక్టర్. కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి దానికి చాలా హెల్ప్ అయిందండి. థ్యాంక్స్ టు అనిల్ రావిపూడి. అంటే టెలివిజన్ యాక్టర్గా చాలామందికి తెలుసు. అలాగే ముద్దమందారము, 2 జడ్ల సీత, 4 స్తంభాల ఆట ద్వారా కొన్ని జనరేషన్స్కి తెలుసు. అనిల్ రావిపూడి అన్నట్లుగా ఇప్పుడు ఈ సినిమా ద్వారా అంతేగా డైలాగ్ తోటి మీరు ఆయన అన్నట్టుగా ఈ జనరేషన్కి, నెక్స్ట్ జనరేషన్స్ కూడా కనెక్ట్ అయిపోయారు సార్. సో మనం వీ మస్ట్ బి థ్యాంక్ఫుల్ ఇనఫ్ టు అనిల్ రావిపూడి. 100% సార్. నేను అందుకే చెప్తాను, నేను ఆయన హాస్య బ్రహ్మ, ఈయన యువహాస్య బ్రహ్మ అంటారు. ఇద్దరు నా జీవితానికి వెలుగునిచ్చారని చెప్తాను నేను. జంధ్యాలే ఇతర రూపంలో మళ్ళీ మిమ్మల్ని పిలిచాడేమన్నాడు. 100% సార్, 100%. ఏమండి ఒకటి చెప్తాను, గురుపాదాన్ని పట్టుకున్నవాడు
గురువు ఏ ముఖంలో ఉన్నా ఎక్కడైనా మళ్ళీ వస్తారు. అదే గురుపాదాన్ని పట్టుకున్నవాడు జీవితంలో చెడిపోడు. నాకు గురు అనుగ్రహం పర్మనెంట్గా ఉంది, ఇది నేను ఫీల్ అవుతాను. జంజాల గారితో నేను 3 సినిమాలు యాక్ట్ చేశాను. ముద్దమందారం, 4 స్తంభాలట, 2 జల్లు సీత. నిజానికి ఆయన ఉండమని చెప్పారు నన్ను కంటిన్యూ చేయమని. నేనే భయపడి నేను సీఏ చదువుకుందామని నా నిర్ణయం, వారు తప్పులేదు. అదే అదే కానీ ఆ 3 సినిమాలో ఎంత హెల్ప్ చేశారు, నాకు హెల్ప్ చేసినాయంటే తర్వాత నేను లేటర్ టెలివిజన్ ప్రొడ్యూసర్ అయినా, డైరెక్టర్ అయినా, యాక్టర్ అయినా, నేను ఎడిటర్ అయినా, రైటర్ అయినా ఆయన ప్రభావం నా మీద పడటం. అదే అదే మీరు నమ్మరు, ఇది 4 స్తంభాలట్లో ఒక సీన్ ఉంటుంది. ఈ అమ్మాయి పూర్ణిమని నరేష్ ప్రేమించుకుంటారు, వాళ్ళకి ఏదో ఎఫ్ఐఆర్ వస్తుంది, అమ్మాయి గర్భవతి అవుతుంది. ఈ విషయం ప్రపంచానికి తెలియదు, నా ఒక్కడికే తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి డిసిషన్ తీసుకుంటాను. స్నేహితుడు ప్రేమించిన అమ్మాయి, వదిలేసిన అమ్మాయి, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి డెసిషన్ తీసుకుంటాను. తీసుకున్నప్పుడు ఈ విషయం తెలిసి మా చెల్లెలు రోహిణి క్యారెక్టర్, ఇప్పుడంతా మదర్ క్యారెక్టర్ ఇస్తుంది, మేమంతా ఒక బ్యాచ్. రోహిణి క్యారెక్టరు మా ఇద్దరి మధ్య ఒక సీన్ ఉంటుందండి. అన్నయ్య ఎందుకు ఇలా చేసావని అడుగుతుంది. తనకు తెలుసు, ఒక తులసి మొక్క కంచెగా నిలబడదాం అనుకున్నది ఒక సీన్ కాంటెంట్. మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ఫస్ట్ టైం నా లైఫ్లో అంత భారీ, హార్డ్లీ నాకు 20 ఏళ్ళు కూడా లేవండి. 4 స్తంభాలు 81-82 సంవత్సరం మేలో రిలీజ్ అయింది అది. 22 ఏళ్ళు కూడా లేవు నాకు, 21 ఏళ్ళు. నేను ఆ అమ్మాయితో యాక్ట్ చేస్తున్నాడు, అన్ని టైట్ క్లోజప్స్, ప్రొఫైల్స్, సజెషన్స్, అసలు చాలా హృదయంగా తీశారు ఆయన. అది తీసినప్పుడు ప్రతిసారి నేను డైలాగ్ చెప్పడం, స్లో స్లో స్లో, టైం తీసుకో, స్లో 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 అని ఆయన చెప్పారు. ఇది నా చెవులో మంత్రోపదేశం. అంత అది ఎంత అయిందంటే, నేను నిన్నగాక మొన్న మా దేనికి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియో చేస్తున్నప్పుడు నేను స్పీడ్గా వెళ్తున్నా అనే భావన నాకు కలిగి, జంజాల గారు మళ్ళీ స్లో 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 అన్న ఫీలింగ్ నాకు ఇవాటి దాకా వస్తుంది. ఇది యథార్థం, ఎగ్జాగరేషన్ కాదు. ఎందుకంటే ఆకలి మీద ఉన్నవాడికి చేపల కూర ఎవడైనా పెడతాడు. చేపలు పట్టను నేర్పించిన వాడే గురువు. జీవితాంతం ఆకలి అనేది ఎరక్కుండా చేసినవాడు. అంతే కదా. నా గురువు నా మీద కానీ, నరేష్ మీద కానీ, రాజన్ ప్రసాద్ గారి మీద కానీ, లేకపోతే కోట, సుత్తి వీరభద్రరావు, బ్రహ్మానందం, సుత్తివేలు, ఇలా ఎవరు అందరూ బహుముఖ ప్రజ్ఞాశాలు ఒక్కొక్కళ్ళు. వీళ్ళు శ్రీలక్ష్మి గారు, పూర్ణిమ, తులసి, ధర్మవరం సుబ్రహ్మణ్యం, ఏవి లిస్ట్ ఈజ్ ఎండ్లెస్. ప్రతి వాళ్ళకి కూడా. అందుకే కోట గారు అంటూ ఉంటారు, ఆయన మెతుకులు తిని మేము అక్షరం బతికి, ఆయన అక్షరాలు మింగి మేము లక్షలు సంపాదించామంటాడు. ఆయన మెతుకు మీకు బతుకునిచ్చిందండి. అలా అంతే కదండి. అట్లా ఎట్లా అంటే ఆయన నెవర్ బిహేవ్డ్ లైక్ ఒక వీళ్ళు ఆర్టిస్టులు నేను డైరెక్టర్ అన్నట్టు చూడలేదట. అన్నీ తనే నేర్పించారు. నేను ఎప్పుడు నా జీవితంలో సేమ్ థింగ్, నా ఫ్రెండ్స్ నరేష్ కానీ, రాజన్ ప్రసాద్ గారు కానీ, లేకపోతే పూర్ణిమ కానీ, తులసి కానీ, వీళ్ళందరూ కూడా అదే మాట చెప్తారు. ఎప్పుడు కూడా జంధ్యాల గారి ఇన్ఫ్లుయెన్స్ లైఫ్ లాంగ్ ఉండేలాగా గురు సాక్షాత్కారం వచ్చింది నాకు. సో ఆ విధంగా మీకు మరో జంధ్యాలే అనిల్ రావిపూడి రూపంలో మళ్ళీ వచ్చారు, మీకు కనెక్ట్ అయ్యారు, సినిమాలకు కనెక్ట్ అయ్యారు. ఈ నెక్స్ట్ తరాలకి, ఈ తరాలకు కూడా కనెక్ట్ అయినట్టు మొత్తం మామూలుగా కాదు, ఇది సెకండ్ ఇన్నింగ్స్ కంప్లీట్లీ. అతను అనిల్ రావిపూడి 10 సినిమాల్లో మీరు ఉంటున్నారా ఆల్మోస్ట్? లేదండి, నేను F2, F3 2 సినిమాలే చేశాను నేను. ఓకే. తను ఇందాక చెప్పా కదా, చాలా తెలివిగల దర్శకుడు, స్ట్రక్చర్డ్గా ఆలోచించే దర్శకుడు తను. ఓకే. తన పాత్రకు కావాలంటేనే తను చూస్తాడు. నేనెప్పుడు అనిల్ గారిని నాకు వేషం ఉందని అడగల, ఆయన వేషం లేదని చెప్పలా. వేషం ఉంటే వాళ్ళు ఎవరో కాంటాక్ట్ చేస్తారు, లేకపోతే మేము వీఆర్ స్టిల్ బెస్ట్ ఫ్రెండ్స్.